గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా జూలై నెల 20వ తేదీ ఆదివారం నుండి జూలై నెల 26వ తేదీ శనివారం పర్యంతం ఆషాఢమాస కృష్ణపక్ష దశమి నుండి శ్రావణమాస శుక్లపక్ష విధీయ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా ఎలా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పరిహారాలు విశేషాలు మొదలైనటువంటివి సాకల్యంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. రాశి ఫలితాలు అనేటువంటివి గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ చూసినా ఎవరివి చూసినా ఇవి చెప్పే వ్యక్తి యొక్క ఉపాసనను బట్టి దార్శనికతను బట్టే మీకు ఫలితాలు అనేటువంటివి రుజువు అవుతాయి. జ్యోతిష్శాస్త్రము కర్మను సూచిస్తుంది, కర్మను మార్చదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని పరిహారాలు కొంత ఇవి చేస్తూ ఉంటే, మంచి పనులు చేస్తూ ఉంటే కొంత మార్పు అనేటువంటిది సంభవించడం, అది భగవంతుడి యొక్క అనుగ్రహంగా భావించండి. కాబట్టి ఆ దృష్టితోనే, ఎందుకంటే మిమ్మల్ని కొంత ఆధ్యాత్మిక సాధన వైపు మరలించి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు చేయటమే ఈ వార ఫలితం యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. కాబట్టి ఆ విధంగానే ఆలోచన చేయండి. ఈ వారం ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అంతా చంద్రుడు మేషంలోనే ఉన్నాడు. ఈ ఆది సోమవారాలు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువు, చతుర్థ స్థానంలో బుధ రవులు, పంచమ స్థానంలో కేతువు కుజుడు, లాభస్థానంలో రాహువు, వ్యయస్థానంలో శని సంచారం చేస్తూ ఉన్నాడు. మేషరాశి వారికి ఈ వారము కొంత గ్రహ సంచార రీత్యా అనుకూలంగా ఉంది. నూతనమైనటువంటి వ్యాపారములు ఆరంభం చెయ్యటానికి ఈ వారం కొంత అనుకూలంగానే ఉంది. విజయాలు సాధించే ఆస్కారం కూడా ఉంది. గతంలో మొదలుపెట్టినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులకు ఒక కొలిక్కి రావటానికి అవకాశం కూడా ఉంది. గతంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఉన్నతమైనటువంటి ప్రమోషన్లు కానీ ఉన్నత స్థితి కూడా గోచరించే ఆస్కారం ఉంది. వ్యాపారపరంగా మార్పులు చేర్పులు ఏవైనా చెయ్యాలి అనుకుంటే ఈ గురువారం నుంచి మీరు చేసుకోవచ్చు. వ్యాపారంలో ప్రగతి ఉంటుంది. సృజనాత్మకమైనటువంటి ఆలోచనలతో విద్యార్థులు చదువు మీద దృష్టి పెడితే, కొంత కష్టపడితే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. కష్టం వచ్చినప్పుడల్లా కుటుంబ సభ్యుల యొక్క అండదండలు మొదలైనటువంటివి మీకు కొంత ఊరటను కలిగింపచేస్తాయి. ముఖ్యంగా ద్వితీయ స్థానంలో వృషభంలో ఉన్నటువంటి శుక్రుడు కొంత మేషరాశి వారికి ఆర్థికమైనటువంటి ప్రయోజనములను, ఎందుకంటే రెండవ స్థానం అనేటువంటిది ధనస్థానము, ఆ ధనస్థాన సంబంధంగా శుక్రుడు ఉండటము, కాబట్టి శుక్రుడి యొక్క కొంత కారకత్వం వల్ల మేషరాశి వారికి ఈ వారం ఆర్థికమైనటువంటి ప్రయోజనములు తప్పకుండా ఉంటున్నాయి. అలాగే
కార్యరూపం దాల్చటానికి కావలసిన అనుకూలమైన పరిస్థితులను మీరే సృష్టించుకోవాలి. కొన్ని విషయాలను గోప్యంగా పెట్టుకోండి, కొన్ని విషయాలను బహిర్గతం చేయకండి. అలాగే నూతన విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాలు బాగుంటాయి. వైద్య విద్య, అధునాతన సాంకేతిక విద్యల పట్ల విద్యార్థులు కూడా ఆకర్షితులవుతారు. స్కాలర్షిప్పులు కానీ, రుణాలు కానీ, లేకపోతే మొదలైనటువంటివి కూడా ఈ వారం లభించే ఆస్కారం కూడా ఉంది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ఫలప్రాప్తి కూడా ఈ వారం కలిగేటువంటి ఆస్కారం కూడా ఉంది. మొత్తానికి మేషరాశి వారికి ఈ వారము కొంత అనుకూలమైనటువంటి ఫలితములే ప్రధానంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారికి ఇంకా ఆర్థిక ప్రయోజనములు బాగా అభివృద్ధిలోకి రావాలి అనుకుంటే ఈ వారమంతా లక్ష్మీ సహస్రనామ స్తోత్రముతో పాటుగా ప్రతిరోజు కనకధార స్తోత్ర పారాయణం చెయ్యండి, అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం చెయ్యండి. ప్రతినిత్యము శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోవటము, శివ సహస్రనామ స్తోత్రపారాయణాదులు చేయటం అనేటువంటి ఆధ్యాత్మిక సాధనల వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందుతారు మేషరాశి వారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం కొంత గ్రహ సంచార రీత్యా రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడు, ద్వితీయంలో గురువు, తృతీయంలో రవిబుధులు, చతుర్థంలో కుజుడు, కేతువు, దశమస్థానంలో రాహువు, లాభస్థానంలో శని యొక్క సంచారం అనేటువంటిది చేస్తూ ఉన్నాడు. ఈ వారం బాగా కష్టపడవలసినటువంటి వారము అని గుర్తుపెట్టుకోండి. ఆదాయ మార్గాలను వెతకడం కాదు, సృష్టించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అప్పులు ఏమాత్రం చెయ్యకండి, ఉన్న అప్పులను కట్టుకునే ప్రయత్నం చేయండి. రుణ సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ వారం చాలా కార్యక్రమాలు ముందుగానే వెళ్తాయి. బుద్ధిబలంతో ఒత్తిళ్లను అధిగమిస్తారు. ఆత్మీయులు, సహోద్యోగుల విషయంలో ఎట్టి అపార్థాలకు కూడా తావివ్వకండి. లక్ష్యాన్ని సాధించడం వైపే దృష్టి నిలపండి. అందివచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని విద్యార్థులు కనుక వినియోగించుకుంటే తప్పకుండా విజయాలు సాధిస్తారు. అన్ని ఆలోచనలు ముందుకు వెళ్ళకపోవచ్చు, కొన్ని ఆలోచనలు మీకు అనుకూలంగా కూడా ఫలించేటువంటి ఆస్కారం ఉంది. అలాగే ఐరవాళ్లతో సంబంధం పెట్టుకోవడమే తప్ప సంబంధాలు తెంచుకునేటువంటి ప్రయత్నములు కూడా చేయకండి. వస్త్ర వ్యాపారులకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. ట్రావెల్స్ వారికి చాలా బాగుంది. రియల్ ఎస్టేట్ వారికి కూడా కొంత పర్వాలేదు, కానీ కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. అలాగే వృషభ రాశి స్త్రీలకు ఈ వారము అనుకున్న పనులన్నీ కూడా సులువుగా నెరవేరుతాయి. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ఫలప్రాప్తి కూడా ఈ వారం తప్పకుండా అయ్యే ఆస్కారం ఉంది. ప్రతిరోజు కూడా వృషభ రాశి వారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, లక్ష్మీ కుబేర స్తోత్రముతో పాటుగా ప్రతి నిత్యము సంధ్యాకాల సమయంలో శివాష్టకము కానీ, శివ సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ చేస్తే తప్పకుండా వృషభ రాశి వారికి మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు రావచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం ప్రకారంగా కనుక లగ్నంలో ఉన్నటువంటి గురువు, ద్వితీయంలో రవిబుధులు, తృతీయ కుజుడు కేతువు, భాగ్యంలో రాహువు, దశమస్థానంలో శని, వ్యయస్థానంలో శుక్రుడి యొక్క సంచారము కొంత అనుకూలమైనటువంటి ఫలితములను కూడా మిథునానికి ఇస్తూ ఉన్నది. ధనయోగం అనేటువంటిది అద్భుతంగా ఉంది మిథున రాశి వారికి. వ్యాపారం విస్తరిస్తుంది, కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. మీరు అభివృద్ధి వైపు వేసేటువంటి ప్రతి అడుగు కూడా అది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా ఉండే ప్రయత్నం చేయండి.
నోరు మంచిదైతే ఊరు మంచిది. మౌనంగా ఉండటము చాలా పనులు మీకు అనుకూలంగా కూడా కలిగింప చేయవచ్చు. ప్రతి క్రమశిక్షణ, ఒత్తిడి ఈ రెండు కూడా మీకు క్రమశిక్షణతో వేసే ప్రతి అడుగు ఒత్తిడిని జయించేట్టుగా కూడా ఉంటుంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ప్రేమపూర్వకమైన సంభాషణ చేయండి. ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక సాధనతో దైవబలాన్ని పెంచుకుంటే సరిపోతుంది. ప్రతి నిత్యము కూడా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్యల వైపు కూడా ఆకర్షితులవుతారు. కష్టే ఫలి అన్న సూత్రాన్ని కూడా ఎప్పుడు మర్చిపోవద్దు మిథున రాశి వారు. అలాగే నూతన గృహ ఉపకరణాలను కూడా కొనుగోలు చేస్తారు. తర్వాత నూతన గృహం కొనుగోలు చేయడానికి కూడా ఆసక్తిని చూపిస్తారు. మొత్తానికి మిథున రాశి వారికి ఈ వారము చాలా అనుకూలంగానే ఉంది. శని యొక్క వక్రి ఏదైతే ఉన్నదో అది కూడా మిథున రాశి వారికి అఖండ రాజయోగ ధన ప్రాప్తిని కూడా కలిగించవచ్చు. కాబట్టి మిథున రాశి వారు ఈ వారమంతా అర్ధనారీశ్వర స్తోత్రముతో పాటు ప్రతి నిత్యము శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము, గోక్షేత్రంలో గోవులకు ఏదైనా ఆహారం సమర్పించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కొంత గ్రహ సంచార ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో రవి బుధులు, ద్వితీయంలో కుజుడు కేతువు, అష్టమ స్థానంలో రాహువు, భాగ్యస్థాని లాభస్థానంలో శుక్రుడు, వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం అనేటువంటిది కర్కాటక రాశి వారికి ఫలితములను సూచిస్తూ ఉన్నది. కొంత ఈ వారము స్వల్పమైనటువంటి అనారోగ్య సూచన కనిపిస్తూ ఉన్నది. కర్కాటక రాశి వారికి పరిగెత్తకండి, ఆదుర్దాను తగ్గించుకోండి. ఆశయ సాధనలో అడుగు ముందుకు వెయ్యటానికి కావలసిన ఉత్సాహాన్ని తెచ్చుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. మనోబలంతో విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా శుక్రుడి యొక్క ఏకాదశంలో ఉచ్చలో వృషభంలో ఉన్నటువంటి శుక్రుడు కర్కాటక రాశి వారికి అత్యద్భుతమైనటువంటి మేలు చేస్తాడు ఈ వారము. అలాగే సకాలంలో సంధించడం ద్వారా లక్ష్య సాధనలో అడ్డంకులను అధిగమించవచ్చు. ఆర్థిక పరిస్థితులు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడులు ఏదైనా పెట్టాలి అనుకున్నప్పుడు ఈ బుధవారం తర్వాత పెట్టండి. 1-2 సార్లు ఆలోచించే పెట్టుబడులు పెట్టండి తప్ప గుడ్డిగా ఎవరినో ఒకరిని నమ్మి పెట్టుబడులు పెట్టి డబ్బును మాత్రం కోల్పోకండి. ప్రతి రూపాయిని కూడా ఎంతో కష్టంగా సంపాదించినటువంటి ఆ డబ్బును తేలిగ్గా పోగొట్టుకునేటువంటి ఆస్కారం కూడా ఉంది. కాబట్టి పెట్టుబడుల విషయంలో, డబ్బు కాపాడుకోవలసినటువంటి విషయంలో, మాట కాపాడుకోవలసినటువంటి విషయంలో కర్కాటక రాశి వారికి లోతైన ఆలోచన అవసరమవుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని నాకేమి తక్కువ అన్న భావనను విడిచిపెట్టి కష్టే ఫలి అన్న సూత్రాన్ని గట్టిగా పట్టుకుంటే అనుకున్న విధంగా అనుకున్న లక్ష్యములను కర్కాటక రాశి వారు ఈ వారంలో సాధించగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి వారు ఈ వారమంతా నవగ్రహ ధ్యాన శ్లోకములతో పాటు ఇంద్రాక్షి స్తోత్రమును వినండి. గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని ప్రతిరోజు సంధ్యాకాలంలో పారాయణం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం ప్రకారంగా లగ్నంలో కేతువు కుజుడు, సప్తమ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శని, దశమ స్థానంలో శుక్రుడు, లాభస్థానంలో గురువు, వ్యయస్థానంలో రవి బుధుల యొక్క సంచారం అనేటువంటిది సింహరాశి వారి మీద లోతైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. ఉద్యోగ ఫలితమైతే అనుకూలంగా ఉంటుంది. ఉన్నత స్థితి అనేటువంటిది గోచరిస్తోంది.
మీదైన ఆలోచన విధానంతో పెద్దల్ని మెప్పిస్తారు. చాలా వరకు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఆకర్షణీయమైనటువంటి గృహాన్ని కొనుగోలు చెయ్యాలి అన్నటువంటి తపన మీలో పెరుగుతుంది. గృహ నిర్మాణ ఆలోచనల్లో కూడా చాలా వరకు మార్పులు అనేటువంటివి సంభవించవచ్చు. సంతాన విషయంలో ఉన్నటువంటి ఆటంకములు అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. మీకు ఆనందం అనేటువంటిది కలుగుతుంది. ఉద్వేగాలను, సంతోషాన్ని, దుఃఖమును, ఈ భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో వీటిని నియంత్రణలో పెట్టుకోకపోతే సింహరాశి వారు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొనవచ్చు. ఎందుకంటే బంధాలు పాడయ్యే అవకాశం కూడా ఉంది. మిమ్మల్ని నమ్మి ఇష్టపడినటువంటి వ్యక్తులను ఏమాత్రం కూడా వదులుకునే ప్రయత్నం చేయకండి. బంధాన్ని కోల్పోతే బంధములు మరల ఏర్పడలేవు. కాబట్టి కష్టపడి ఏర్పరుచుకున్న బంధములకు విలువనిచ్చే ప్రయత్నం చేయండి. విద్యార్థులు సరియైన ప్రణాళికతో సవాళ్లను అధిగమిస్తారు. అలాగే మీ వల్ల స్నేహితులకు మేలు జరుగుతుంది. కొత్త పరిచయాల ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు కూడా పొందుతారు. కొన్ని కార్యక్రమాలలో ఊహించని అవకాశాలు కూడా వస్తాయి. సింహరాశి వారు ప్రతిరోజు కూడా రామరక్షా స్తోత్ర పారాయణంతో పాటుగా ప్రతినిత్యము గణపతి సహస్రనామము అలాగే ఇంద్రాక్షి స్తోత్ర పారాయణం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారము ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు కూడా కలగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా కన్యారాశి వారికి గ్రహ సంచార రీత్యా షష్ఠ స్థానంలో రాహువు, సప్తమ స్థానంలో శని, భాగ్యస్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో గురువు, లాభస్థానంలో రవి బుధులు, వ్యయస్థానంలో కేతువు కుజుడు సంచారం చేస్తూ ఉన్నారు. ఇది ఒక అపురూపమైనటువంటి గ్రహముల యొక్క కలయిక. అత్యుత్తమమైనటువంటి ఫలితములు కన్యారాశి వారు ఈ వారము సాధించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగపరంగా పదోన్నతులు లభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో అవరోధములన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు. అధికార లాభ సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో స్థలమును, కాలమును ఈ రెండింటిని కూడా ప్రధానంగా జాగ్రత్తగా చూసి ఆచితూచి అడుగు వేయటం అనేటువంటిది కన్యారాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. తోటివారి ఆదర అభిమానాలు, సత్కారము మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. వైద్య పరీక్షలకు కూడా ధనం ఖర్చయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి కొంత అనారోగ్య సూచన ఇబ్బంది పెట్టే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి అటువంటివి లేకుండా జాగ్రత్త పడండి. ప్రతినిత్యము రామరక్షా స్తోత్ర పారాయణంతో పాటుగా రామాష్టకము, రామాయణంలో బాలరామాయణము మొదలైనటువంటివి పారాయణం చేయటం ద్వారా, రామనామము లిఖించడం ద్వారా కన్యారాశి వారికి మరిన్ని ఉత్కృష్టమైనటువంటి ఫలితములు పొందగలిగే ఆస్కారం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారము ఉన్నటువంటి గ్రహ సంచారము తులారాశి వారికి ఈ మాసమంతా పంచమ స్థానంలో రాహువు, షష్ఠ స్థానంలో శని, అష్టమ స్థానంలో శుక్రుడు, భాగ్యస్థానంలో గురువు, దశమ స్థానంలో రవి బుధులు, లాభస్థానంలో కుజకేతువులు సంచారం చేస్తూ ఉన్నారు. తులారాశి వారికి అదృష్టం అనేటువంటిది ఈ వారము పట్టే ఆస్కారము ఉంది. కానీ విపరీతమైనటువంటి ఆలోచనలతో వచ్చే అదృష్టాన్ని కూడా దూరం చేసుకునే ఆస్కారం కూడా ఉంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. మీ ధైర్యమే మీ పెట్టుబడి. ఏ విషయంలో కూడా తొందరపాటు వద్దు. ఎంతో కాలం ముడిపడినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయము మీకు అనుకూలిస్తుంది.
అది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. అలాగే కొంతమంది పనితీరు మీకు నచ్చకపోవచ్చు. అటువంటి వారితో ఎట్టి గొడవలు కూడా పెట్టుకోవద్దు. ఏ విషయంలో కూడా తొందరపాట్లు పడవద్దు. గ్రహ సంచారంలో మార్పులు కలగబోతున్నాయి. దైవబలం అనేటువంటిది సదా నడిపిస్తుంది. మొహమాటం వల్ల తెలియని ఖర్చులు ఉన్నప్పటికీ కూడా వాటికి కొంత డబ్బు అనేటువంటిది అందుతుంది. రుణ సమస్యలకు అవకాశం ఇవ్వకండి. వ్యాపారం మీద మరింత దృష్టి పెట్టండి. ఒక శుభవార్త మీకు చాలా అనుకూలంగా కూడా మీకు సంతోషమును ఇవ్వవచ్చు. చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించాలి అన్న ఆలోచనలను కూడా సరి అయినటువంటి మార్గంలో పెడితే డబ్బు రావటానికి అవకాశం కూడా ఉంటుంది. కొన్ని కార్యక్రమాల నిమిత్తం చేసేటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి మీకు చాలా వరకు కూడా అనుకూలిస్తాయి. తులారాశి వారు ఈ వారమంతా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, ప్రతి నిత్యము కూడా శివ సహస్రనామంతో అభిషేకం అనేటువంటిది కూడా చేసుకోవడం ద్వారా శివానుగ్రహంతో క్లిష్టమైనటువంటి సమస్యల నుంచి కూడా బయటపడతారు. వీలున్నప్పుడల్లా రామనామం వ్రాయటం మొదలుపెట్టండి. రోజుకు ఒక 10 నిమిషములైనా వ్రాయటం వల్ల కూడా రామానుగ్రహంతో ఆటంకాలు తొలగిపోతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహువు, పంచమ స్థానంలో మీనంలో ఉన్నటువంటి శని, సప్తమ స్థానమైనటువంటి వృషభంలో శుక్రుడు, అష్టమ స్థానంలో గురువు, భాగ్యస్థానంలో రవి బుధులు, దశమ స్థానంలో కుజకేతువుల యొక్క సంచారము. వృశ్చిక రాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలతలు ఈ వారం పెరిగే ఆస్కారం కూడా ఉంది. మనోబలాన్ని పెంచుకోండి. కొంతమంది పరిచయాల ద్వారా కొన్ని విషయాలు మీకు తెలుస్తాయి. కొంతమంది వ్యక్తుల పట్ల మీకు మమకారం ఉన్నప్పటికీ వాళ్ళ ప్రవర్తన మాత్రం మీకు నచ్చదు. ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు వెళ్ళండి. చంచలత్వంతో కార్యక్రమాలను పాడు చేసుకోవద్దు. చంచలత్వంతో, చపలత్వంతో ఉన్నతమైనటువంటి విద్యను సంపాదించేటువంటి పిల్లలు మాత్రము తమ యొక్క విద్యను పాడు చేసుకోవద్దు. అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా అడుగు వెనకకు వెయ్యకుండా ముందుకు వెళ్తే తప్పకుండా మీకు ప్రగతి అనేటువంటిది కనిపిస్తుంది. ఎక్కువగా ఇతరుల విషయముల గురించి ఆలోచించటము, ఇతరుల యొక్క విషయాల్లో జోక్యం చేసుకోవడము మొదలైనటువంటివి తగ్గించుకోవడం అనేటువంటిది మంచిది. ఇంట్లో గొడవలు కాకుండా ఉండాలి అంటే కొన్నిసార్లు మౌనం అనేటువంటిది సర్వార్థ సాధకము. కాబట్టి సంధ్యా సమయాల్లో, ఉదయ సమయాల్లో, దైవదర్శనం చేసేటువంటి సమయంలో మౌనంగా ఉండటం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి కొంత మంచి ఫలితాలను మరిన్ని కూడా ఇవ్వవచ్చు. అధికారులతో లౌక్యంగా వ్యవహరించటము కూడా మంచిది. ప్రతి నిత్యము నవగ్రహ స్తోత్ర పారాయణముతో పాటుగా గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు మీకు కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూసుకున్నట్లయితే తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో శని, షష్ఠ స్థానంలో శుక్రుడు, సప్తమ స్థానంలో గురువు, అష్టమ స్థానంలో రవి బుధులు, భాగ్యస్థానంలో కుజుడు, కేతువు సంచారం చేస్తూ ఉన్నాయి. కొంత ధనుస్సు రాశి వారికి సమయపాలన లేకపోవటం వల్ల చాలా నష్టపోతారు. సమయపాలన మీద దృష్టి కేంద్రీకరించుకోండి. కష్టే ఫలి అన్న సూత్రాన్ని మరిచిపోకండి. మాకెందుకులే ఇప్పుడు అని వృధాగా సమయాన్ని వ్యర్థం చేస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు కూడా పడవలసి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పనులను వాయిదా వేయకండి. చెడును అతిగా ఊహించుకోవద్దు. ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి కొంత పెట్టడం జరుగుతుంది. ఉన్నటువంటి వాటితో సరిపుచ్చుకునే విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. నమ్మిన ధర్మమే ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుతుంది.
వ్యాపారంలో మెలకువతో వ్యవహరించకపోతే కొంత ఇబ్బంది పడతారు. 1-2 సార్లు నష్టపోయినప్పటికీ కూడా ఓర్పు వహిస్తే విజయం అనేటువంటిది తప్పకుండా మీకు లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులకు సఫలీకృతమవుతాయి. అలాగే నూతనంగా కోర్సుల్లో చేరేటువంటి విద్యార్థులకు మరింత ఉన్నతమైనటువంటి అవకాశాలు కూడా కలుగుతాయి ఈ వారము. ధనుస్సు రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రపారాయణము అనునిత్యం చేయటము, సాయంకాల సంధ్యా సమయంలో రోజుకు 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయటము, ఈ 2 కూడా పెట్టుకుంటే కనుక చాలా చక్కటి ఫలితాలు మీరు పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కొంత అనుకూలంగానే ఉంది. ముఖ్యంగా మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహువు, తృతీయంలో ఉన్నటువంటి శని, పంచమ శుక్రుడు, షష్టంలో ఉన్నటువంటి రవి, షష్టంలో ఉన్నటువంటి గురువు, సప్తమంలో ఉన్నటువంటి రవి బుధులు, అష్టమ స్థానంలో కుజకేతువుల యొక్క సంచారము ప్రధానంగా మకర రాశి వారికి మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. చాలా అనుకూలమైనటువంటి సమయము మకర రాశి వారికి ఈ వారము. శుభప్రదమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు. మేలు జరుగుతుంది. కృషిని బట్టి ఫలితాలు ఉంటాయి. అలాగే కొద్దిపాటి ప్రయోజనములు ఉన్నప్పటికీ కూడా చిన్న పనిని కూడా విడిచిపెట్టకండి. ప్రతిరోజు మీ పిల్లలలో గతంలో లేనటువంటి మంచి మార్పులు అనేటువంటివి ఈ వారంలో కలగవచ్చు. పిల్లల భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాపార అభివృద్ధి కోసం కొన్నిసార్లు త్యాగం చేయటం అనేటువంటిది తప్పకపోవచ్చు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలోనే లోతైన విచారణ లేకపోతే ఇంకా కూడా డబ్బు నష్టపోయే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి డబ్బు విషయంలో తొందరపాటు చర్యలు అనేటువంటివి ఏమాత్రం అనుకూలంగా లేదు. అలాగే సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు భగవద్ అనుగ్రహం కోసం భగవద్ ఆరాధన చేయడం అనేటువంటిది కూడా మీకు చాలా అమూల్యమైనటువంటి సూచన. శత్రువుల మీద పైచేయి సాధిస్తారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు. మహాలక్ష్మీ దేవత ఉపాసన, కనకదార స్తోత్ర పారాయణము, విద్యార్థులు ఉత్తీర్ణత కోసము సరస్వతి కవచ స్తోత్ర పారాయణాదులు కనుక చేసుకున్నట్లయితే మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు మకర రాశి వారికి కలుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక ఒకసారి అవలోకనం చేస్తే లగ్నంలో రాహువు, ద్వితీయంలో శని, చతుర్థంలో శుక్రుడు, పంచమంలో గురువు, షష్టంలో రవి బుధులు, సప్తమంలో కుజుడు కేతువు సంచారం చేస్తూ ఉన్నాయి. మొత్తానికి ఈ వారము కూడా కుంభరాశి వారికి కొంత యోగదాయకమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. సరి అయిన నిర్ణయాలతో స్థిరమైన అభివృద్ధిని సాధిస్తారు. ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును సొంతం చేసుకోవటానికి కష్టపడితేనే సాధ్యమవుతుంది. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. ముఖ్యమైనటువంటి విషయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకోండి. శత్రువుల పట్ల శ్రద్ధ కనబరుస్తారు. అలాగే మీ సలహాలు సూచనలతోని కొంతమంది లబ్ధి పొందవచ్చు. పెట్టుబడులు అనేటువంటివి అది జాగ్రత్తగా పెట్టడం మంచిది. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు తీసుకోండి. పరిస్థితులకు తగినట్టుగా ప్రణాళికలు రచించుకోండి. భార్యాభర్తల మధ్య అపార్థాలకు లేకపోతే అనుమానాలకు ఆస్కారం అనేటువంటిది లేకుండా చూసుకోండి. మీదైన ఆలోచన విధానంతో ముందుకు వెళితే కుంభరాశి వారికి ఈ వారం కూడా కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంది. ఏ నిర్ణయమైనా సరే కొంత ముందు వెనక ఆలోచించి తీసుకోవటం ద్వారా కొంత ఆధ్యాత్మిక జీవనం వైపు ఇంకా మీరు వెళ్ళగలుగుతారు. కుంభరాశి వారు ప్రతిరోజు శనైశ్చర స్తోత్ర పారాయణంతో పాటుగా ప్రతి నిత్యము కూడా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూసుకున్నట్లయితే మీనరాశి వారికి
లగ్నంలో శని, తృతీయంలో శుక్రుడు, చతుర్థ గురువు, పంచమ రవి బుధులు, షష్ఠ కేతువు, కుజుడు వ్యయంలో ఉన్నాడు, వ్యయస్థానంలో రాహువు ఉన్నాడు. ముఖ్యంగా మీనరాశి వారికి కొంత గ్రహ సంచారం అనేటువంటిది ఈ వారము కొంత ఇబ్బందిగానే ఉండవచ్చు. ఏకాగ్రతతో పనులు కనుక చెయ్యకపోతే పనులన్నీ దెబ్బతింటాయి. మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి, దైవారాధన చెయ్యండి, ఫలితాల గురించి ఆలోచించకుండా మీ బాధ్యతలను నిర్వర్తించండి. కొందరు మీ పైన ఒత్తిళ్లు తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఉద్యోగం మారాలని చేసేటువంటి ప్రయత్నములు కొంత అనుకూలించవచ్చు, కానీ ఎంతో తప్పనిసరి పరిస్థితి అయితే కానీ ఉద్యోగంలో మార్పు అనేటువంటిది కోరుకోవద్దు. కొంతమంది స్నేహితుల ద్వారా, తెలిసిన పరిచయస్తుల ద్వారా కొన్ని ప్రయోజనాలను కూడా పొందుతారు. విదేశాలకు వెళ్ళేటువంటి వారికి అవకాశాలు కూడా కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంటాయి. భావోద్వేగాలను నియంత్రించుకోవడము, కోపాల విషయంలో జాగ్రత్తగా ఉండడము మంచిది. ప్రశాంతంగా సంభాషణ చెయ్యండి. ఎవరితో మాట్లాడేటప్పుడు ఆదాయ మార్గాలు బాగుంటాయి. ఆర్థిక పరిస్థితులు కొంత పర్వాలేదన్నట్టుగా ఉంటాయి. ప్రేమపూర్వకంగా సంభాషణ చెయ్యండి, అనుకున్నది సాధిస్తారు. చిన్న విషయములకే ఆదుర్ధపడేసి ఇబ్బంది అనేటువంటిది మాత్రము తెచ్చుకోకండి. మొహమాటం వల్ల తెలియని ఖర్చులు ఎదురవుతాయి. రుణ సమస్యలకు ఒక అవకాశం అనేటువంటిది ఇవ్వకండి. ఈ రాశి స్త్రీలు కొంత కష్టపడితే బాగుంటుంది. విద్యార్థులకు ఈ వారం పర్వాలేదు. నూతన ఉద్యోగం కోరుకునేటువంటి వారు తీవ్రమైనటువంటి శ్రమను చేయవలసి ఉంటుంది. మీనరాశి వారు ఈ వారం నవగ్రహ స్తోత్రపారాయణంతో పాటుగా ఈ వారం వచ్చేటువంటి మాస శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేసుకోవటం, అలాగే శివపంచాక్షరి జపం చేయటం అనేటువంటిది కూడా చాలా మంచి ఫలితాలను సాధించవచ్చు. శివ సహస్రనామ స్తోత్ర పారాయణము తప్పకుండా చేస్తే ఇంకా అనుకూలంగా ఉంటుంది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. ఎవరైనా సరే వ్యక్తిగత జాతకాలు చెప్పించుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు తప్పకుండా నేను అపాయింట్మెంట్ ఇస్తాను. ఫోనులో సంభాషణ చేయవచ్చు. మీకు వచ్చేటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసే ప్రయత్నం స్వయంగా నేనే చేస్తాను. అయితే రోజుకు 1-2 కంటే ఎక్కువ కాల్స్ మాట్లాడలేను కాబట్టి కొంత మీరు టైం బుక్ చేసుకున్న తర్వాత కూడా ఒక 4-5 రోజులు పట్టవచ్చు. ఫోన్స్ చేసేటువంటి వారు ఉదయం 9 నుంచి రాత్రి 6 గంటల వరకు మాత్రమే చేయండి. తర్వాత ఫోన్ కాల్స్ అనేటువంటివి స్వీకరించబడవు. అలాగే ఇంకా ఏదైనా కనుక కోరుకుంటున్నారు అంటే కావాలి అనుకుంటే కనుక మీరు కామెంట్ రూపంలో పెట్టండి, తప్పకుండా స్పందించడం జరుగుతుంది. ఈ వారం అంతా కూడా మంచి పనులు చేయండి, మంచిని పెంచుకోండి, ధర్మాన్ని కాపాడండి. ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రతినిత్యము కుంకుమ ధరించండి, ప్రతినిత్యము భగవద్ దర్శనం చేసుకుంటే సరిపోతుంది. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. లోకాః సమస్తాః సుఖినో భవంతు.